ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం ఆశ్వీజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు ఆశ్వీజ శుద్ధ చతుర్దశి, సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మంచి కార్యసిద్ధిని కలిగిస్తాయి. కుజుడి యొక్క స్వక్షేత్ర స్థితి దీనికి సహకరిస్తుంది. అలాగే ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 11:36 వరకు ఉంది. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి ఉచ్చస్థితి, కర్కాటక క్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. అలాగే తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి దోషం లేదు కాబట్టి శుభప్రదమైనది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. శనిది కూడా ఉచ్చస్థితి, తులాక్షేత్ర స్థితి కాబట్టి ఇది కూడా చక్కటి యోగాన్ని, స్థిరమైనటువంటి అభివృద్ధిని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి, చంద్రుడి యొక్క మీనక్షేత్ర స్థితి, చంద్రగురుల యొక్క పరివర్తన యోగం. ఇది చక్కటి విజ్ఞానాన్ని కలిగిస్తుంది. ప్రపంచ పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఈ చంద్రగురుల యొక్క పరివర్తన బాగా ఉపయోగపడుతుంది. అయితే చంద్రుడి యొక్క స్థితి కేతువుతో కూడా కలిసి ఉంది కాబట్టి దీనికి శాంతి తప్పనిసరి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వాణిజ్య వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యాపరమైనటువంటి విషయాలు మాత్రం కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయాల్లో విఘ్నాల్ని చవి చూస్తారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. ప్రమాదాలని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక అభివృద్ధి ఆకస్మికంగా ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తప్పనిసరి. బాధ్యతలు ఉద్యోగపరంగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది, అర్చనాది, పూజాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి కార్యసిద్ధిని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణలు వంటివి బాగా అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. కుటుంబ పరిస్థితుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వాహనాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. బిల్వపత్రితో కూడినటువంటి పూజలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం వంటి పూజలు ఉత్తమ ప్రయోజనాల్ని కలిగించి ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. ప్రమాదాలని దూరం చేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. తలనొప్పి సంఘటనలు వ్యాపారీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి ఆలోచన సంపత్తిని పెంచుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, యోగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రం కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విభేదాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. దూర ప్రయాణాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేసి విజయాన్ని దగ్గర చేస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఏలినాట్సిన్ ద్వారా ఏర్పడేటువంటి అధిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకుని శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగించుకోగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. వ్యాపార దక్షతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. నూతన బాధ్యతలు అన్ని రంగాల వరకు ఏర్పడతాయి. గృహ సంబంధిత వ్యవహారాల్లో నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. దూకుడుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఆలోచన దోషాలని పోగొడుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. పొరపాట్లు దూరమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభ సంఘటనలు వ్యాపారరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ప్రయత్నపూర్వకంగా ప్రతి కార్యాలని సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది.
ఆశించినటువంటి ప్రయోజనాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా జన్మ కుజుడు ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు మనోధైర్యాన్ని పెంచి తద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది. అయోమయ పరిస్థితులు వ్యాపారీత్యా కొనసాగుతాయి. నిస్సహాయ పరిస్థితుల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. నూతన కార్యక్రమాల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార ప్రతిబంధకాలను ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పూజలు అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అనిశ్చితిని తొలగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాన్ని దగ్గర చేస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఎర్రటి పుష్పాలతో ఈరోజు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ధైర్యాన్ని పెంచుతుంది. కుజుడు ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొర్లుతాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ రవి రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లని సవరించుకోగలుగుతారు. ఉద్యోగ పునఃప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సఖ్యత కూడా పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా చేకూరుతాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజాది కార్యక్రమాలు ధైర్యాన్ని కలిగిస్తుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన టాన్సిలైటిస్ సమస్యకి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. టాన్సిలైటిస్ అనేది మామూలుగా అందరూ ఏంటంటే మామూలుగా మాట్లాడేటప్పుడు టాన్సిల్స్ వచ్చాయి అంటూ ఉంటారు. ఈ టాన్సిల్స్ అనేవి ఏంటంటే మనకి గొంతు లోపల ఉండేటువంటి చిన్న చిన్న గ్రంథులు లాంటివి అవి ఉంటాయి. టాన్సిల్స్ అనేవి ఉంటాయి. వాటికి వాపు వచ్చినప్పుడు దాన్ని టాన్సిలైటిస్ అంటాం. సామాన్యంగా ఏంటంటే ఈ సమస్య ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా ఈ గ్రంథులు రెండు కూడా వ్యాధి నిరోధక శక్తి కోసం మనకి శరీరంలో ఉండేటువంటి గ్రంథులు అంటే ఒక రక్షణగా ఉండేటువంటి గ్రంథులు.
అయితే ఈ పిల్లల్లో చాలాసార్లు ఈ గ్రంథులకే ఇన్ఫెక్షన్లు వచ్చి వాళ్ళకి అంటే రక్షణ ఉండాల్సింది పోయి దానివల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ సమస్య వచ్చినప్పుడు ఏంటంటే గొంతులో ఏదైనా మింగాలంటే మింగలేకపోతూ ఉండడం, జ్వరం రావడం, కొంచెం దగ్గు రావడం, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. ఈ సమస్య వచ్చేటువంటి పిల్లలు ఎప్పుడూ కూడా చల్లటి పదార్థాలు తీసుకోవడం అనేటువంటి అలవాటుని తగ్గించేసుకోవాలి. అలాగే చాక్లెట్లు, తియ్యటి పదార్థాలు కూడా అంటే ఐస్ క్రీమ్లు ఇలాంటి పదార్థాలన్నీ కూడా కఫదోషాన్ని పెంచి ఈ టాన్సిల్స్ బాగా వాచడానికి కారణం అవుతాయి. అందుకని అటువంటి ఆహార పదార్థాలు కూడా తీసుకోకుండా ఉండాలి. అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు కొంచెం అంటే పైన ఎక్స్టర్నల్గా వాడుకునేందుకు వీలుగా ఒక చిన్న మందును తయారు చేసుకుందాం. ఆ మందు తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటిది ఒకే ఒక ద్రవ్యం, అది పట్టిక. ఈ పట్టిక అనేటువంటి చాలా తేలికగా దొరుకుతుంది. దీనికి అంటే ఈ టాన్సిల్స్లో వచ్చేటువంటి వాపును తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. దీనికోసం ఏం చేయాలంటే పట్టికని చిన్న చిన్న ముక్కలుగా బాగా ఉప్పురాళ్ళలాగా చిన్న చిన్న ముక్కలుగా దంచేసి ఆ దంచినటువంటి ముక్కలని పొయ్యి మీద మూకుడు పెట్టి ఆ మూకుట్లో వేయాలి. అంటే ఇందులో ఏమి నూనెలో అవి ఏం వేయకుండా కేవలం ఈ పట్టిక ముక్కలు వేయాలన్నమాట. అలా వేసినప్పుడు ఈ పట్టిక అంతా బాగా పొంగి దానిలో ఉండేటువంటి నీటి శాతం అంతా పోతుంది. అంటే పాప్కార్న్ పొంగినట్టుగా పొంగుతుంది అది. అలా పొంగినటువంటి పట్టికను తీసుకుని ఉంచుకొని దాన్ని చేత్తోటి ఇలా ఇలా నలిపేస్తే చక్కగా తెల్లటి పొడిలాగా వస్తుంది. ఆ పొడిని ఒక డబ్బాలో పోసి ఉంచేసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే సుమారుగా ఒక పావు చెంచాడు కానీ అర చెంచాడు కానీ ఈ పొడి తీసుకొని ఒక కప్పు గోరువెచ్చటి నీళ్ళల్లో బాగా కరిగించేసి ఆ నీటితోటి పుక్కిలించమని చెప్పాలి. అంటే చిన్నపిల్లలు కనుక ఈ పట్టిక నీటితోటి రోజుకు ఒక్కసారి పుక్కిలించినట్టయితే గొంతులో ఉండేటువంటి టాన్సిల్స్ అవి కూడా వాచకుండా ఉండడానికి, వచ్చినటువంటి వాపు తొందరగా తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత పాడు చేయలనను అప్పుడు నామం పూజా భంగమైంది. అది తాదాత్మ్యత అన్న మాటకి ఇది ఆవిడ అడుగుతున్నది. ఇది సుందరకాండ అంటే. సుందరకాండ అంటే హనుమ యొక్క ఉపాసనా శక్తిని ప్రశ్న చేసింది ఆవిడ. ఇది సౌందర్యం. ఒక మనిషి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే పైకి ఎంత గొప్ప బట్టలు కట్టుకున్నాడు కాదు, లోపల పరమేశ్వరుణ్ణి ఎంత వహిస్తూ ఉంటాడు. ఆపాదమస్తకమైన్ని ఎలా చూడగలడు, ఎంత రమించిపోగలడన్నదాన్ని. రాముడు తెలుసు అంటున్నావు, రాముడి గుణములు చెప్పు అంటే ఆయన మనసు చెప్పు. రాముడు తెలుసు అంటున్నావు, రాముణ్ణి పూర్తిగా అంగాంగ వర్ణన చేసి చెప్పు. రాముడితో సరిపోదు, రాముడి పక్కన విడిచిపెట్టకుండా ఉండేవాడు లక్ష్మణస్వామి. లక్ష్మణుడు ఎలా ఉంటాడో చెప్పు. లక్ష్మణుడు తెలియని రాముడు తెలిస్తే దోషం, అసూయ ఉన్నట్టు. భక్తుడు ఎందుకు తెలియకుండా ఉంటాడు? అందుకని లక్ష్మణుడు తెలిసి ఉండాలి, లక్ష్మణుడి గుణములు తెలిసి ఉండాలి. రాముడు తెలిసి ఉండాలి, రాముడి గుణములు తెలిసి ఉండాలి. ఏది చెప్పు చూస్తాను. అది ఇందులో రెండు కారణాలు. ఒకటి, హనుమ యొక్క ఉపాసనా బలం బయటికి వస్తుంది. ఇప్పుడు ఆయన తన ఉపాసనా శక్తిని ఆయనే నిరూపించుకోవాలి. రెండు, అసలు ఎప్పుడు రామనామం రామ కథ వినబడితే చాలు పరవశించిపోతుంది అమ్మ. ఆవిడికి ఇంకేం అక్కర్లేదు. అమ్మవారి లక్షణం ఏమిటి అంటే అమ్మవారికి కుంకుమార్చన చేస్తే ఆవిడ ఇంటికి వస్తుంది అనుకుంటే పశ్చాపద్ధం. అమ్మవారి కుంకుమార్చన చేస్తే ఆవిడ రాదు. అయ్యవారి మీ పాదాల మీద తులసిదళం వేస్తే వస్తుంది. ఎందుకంటే ఆవిడ మహాపతివ్రత, నిత్యానపాయని. కాబట్టి రామ కథాబలం ఎటువంటిదో నిరూపించింది అమ్మవారు. రామకథ వినపడినంత మాత్రం చేత చచ్చిపోవాలనుకున్న సీతమ్మ బతికింది. అంటే ఈ లోకంలో చచ్చిపోవాలనుకున్న వాళ్ళని కూడా బ్రతికించగలిగినటువంటి కథ ఏదైనా ఉంటే రామకథ ఒక్కటే. అటువంటి రామకథ ఇన్ని వేల సంవత్సరాలుగా త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ప్రథమ పాదం వచ్చేసినా సరే, అందరికీ తెలిసున్న కథే అయినా సరే, రామకథ చెప్తున్నారన్నా, రామకథ పాడుతున్నారన్నా, రామనామం చెప్తున్నారన్నా, అలా కొన్ని వేల మంది వచ్చి ఇరుక్కుని కూర్చుంటున్నారంటే అది చెప్పిన వాడి గొప్ప కాదు, రామకథని అలా అందించిన వాల్మీకి గొప్ప. కాబట్టి అంత మృత సంజీవని ఆ రామకథ. రామకథకున్న బలం ఏమిటో నిరూపించారు మళ్ళీ సుందరకాండలో. అందుచేత అది సుందరకాండ. ఇప్పుడు హనుమ తన యొక్క ఉపాసనా బలాన్ని బయటపెట్టాలి. అందుకని ఆయన అయ్యబాబోయ్ ఇంత పెద్ద ప్రశ్నేసింది, ఇప్పుడు గుర్తొస్తుందా ఆయన గుణాలు ఏమిటి అంటే, అమ్మ ఒక్క అరగంట ఆగమ్మా చెప్తాను అనకూడదు.
చెప్పమనేటప్పటికీ పరమ పరవశంతో చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే, ఒక బిందెని తీసుకెళ్ళి నీళ్లు పడుతున్నటువంటి చోట పెడితే ఆ బిందె నీటితో నిండిపోయిన తరువాత ఇక నీరు పట్టక అంచుల వెంట నీరు కారిపోయినట్లు చెప్పమని అడగగానే భగవంతుని యొక్క వైభవం లోపల జ్ఞాపకానికి వచ్చి ఇక అది లోపల ఆనందంగా పట్టక నోటి వెంట మాటలుగా ఎవరికి ప్రవహిస్తాయో వాడు ఉపాసనా బలం ఉన్నవాడు. తప్ప ప్రతిదానికి గంట ఆలోచిస్తానంటే నీ ఉపాసనా బలం ఎక్కడుంది? నీ సంతోషం ఎక్కడుంది? నీ ఆనంద తరంగం ఎక్కడుంది? కాబట్టి అమరేంద్రాదుల కొల్చు భంగిజనుల లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమె వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు భాగవతంలో పోతన గారు. ఆ ఇంద్రుణ్ణి వాళ్ళని పూజ చేసినట్లు పూజ చెయ్యక్కర్లేదు. భగవంతుడి పూజ కన్నా కూడా భగవంతుని విషయంలో తాదాత్మ్యత దేనిలో ఉంటుందో అట తెలుసా? భగవత్ కథాశ్రవణంలో ఉంటుంది. నిజానికి భగవత్ కథాశ్రవణం ఇచ్చిన ఆనందం భగవంతుని యొక్క దర్శనం కూడా ఇవ్వదంటారు పెద్దలు. అందుకే మీరు చూడండి, మంచి రసపట్టులో భగవత్కథ నడుస్తోందనుకోండి, మంచి సంతోషంతో భగవత్కథను అనుభవిస్తున్నాడు అనుకోండి, రామచంద్రమూర్తే వచ్చి కొంచెం జరగండి అంటే ఉండవయా అన్నారనుకోండి, నేను రాముణ్ణండి అన్నారనుకోండి, నువ్వు రాముడు అయితే కథ అయ్యాక కనపడుతూ కూర్చో మాట్లాడకు. రామకథ వింటున్నవాడికి రామకథ కన్నా రామదర్శనం గొప్పది కాదుట. అది చెప్పేటటువంటి వాడికి కథా సుధారస నదీ మాలా కల్లోల పరిభ్రమ వెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అది చెవులకు పండగ, చెవులకు పంట, ఉపవాసం తీరిపోతుంది. చెప్పినవాడు అంత ఆనంద సంతోష తరంగాలతో చెప్పాలి, వినేవాడు అంత పరవశంతో మా స్వామి కథ అని వినగలగాలి. అలా చెప్పేవాడు అలా వినేవాడు ఎంతమంది ఉండాలి అంటే, చెప్పడానికి ఓడు వినేయడానికి ఓడు ఇద్దరు ఉంటే చాలు. వేల మంది ఉండాలని నియమం లేదు. అటువంటి పరవశం కలిగిన వాళ్ళిద్దరూ కలుసుకుంటేనే గొప్ప గొప్ప వాంగ్మయం అంతా వచ్చింది. భగవద్గీత ఎంతమంది విన్నారు? కృష్ణుడు అర్జునుడికి ఒకడికే. భాగవతం ఎవరు చెప్పారు? శుకుడు పరీక్షిత్తుకు ఒక్కడికే. ఆదిత్య హృదయం ఎంతమందికి చెప్పారు? సూర్యుడు రాముడికి ఒక్కడికే. వినేటటువంటి వాడు యోగ్యుడైతే ఒక్కడు చాలు. వేల మంది యోగ్యులు కూర్చుంటే అంతకన్నా అదృష్టం లేదు. వద్దని కానీ కాదని కానీ నేను చిన్నబుచ్చట్లేదు, కానీ ఆ ఒక్కటి చాలు. మాట వినే లక్షణం అంటూ ఉంటే చాలు. కాబట్టి ఏది రాముని యొక్క సౌందర్యాన్ని చెప్పు అనడమే తర్వాయి, ఉండమ్మా అనలేదు, పొంగిపోయారంతే. రామకమలపత్రక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. జనకాత్మజే ప్రసూతో. ఓ జనకుని యొక్క ఆత్మజ, నువ్వు నిజంగా జనకుని యొక్క కూతురువా అమ్మా? కాదు, ఆత్మజవి, అయోనిజవు. నువ్వు దేవతాస్త్రీవి, జగదంబవు, జగజ్జననివి, మహాలక్ష్మివి. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన్ని విడిచిపెట్టలేక వస్తుంటుంది అమ్మవారు. ఆ శ్రీ మహాలక్ష్మియే బయలుదేరి వచ్చి సీతమ్మగా వచ్చింది శ్రీ మహావిష్ణువుతో, ఆయన రామచంద్రమూర్తిగా వస్తే. కాబట్టి అమ్మ, పుట్టుకతో నీకున్నాయి ఆ లక్షణాలు, పుట్టుకతో అదుగో రామచంద్ర ప్రభువుకున్నాయి. ఏమిటో తెలుసా అమ్మ? రామ కమలపత్రాక్ష. రాముని యొక్క కన్నులు కమలములలా ఉంటాయమ్మా. ఈ మాట విషయంలో మీకు ఒక అనుమానం రావచ్చు, ఏమిటంటే కళ్ళు కమలాలే, చేతులు కమలాలే, పాదాలు కమలాలే, పాదారవిందం, హస్తారవిందం, నయనారవిందం, హృదయారవిందం అన్నీ అరవిందాలే. అన్నీ తామర పువ్వుల్లో ఎందుకు ఉంటాయండి? అలా ఉండవు కదా. సమాన ధర్మవేది ఉపమానం ఉపమేయాలకి అన్నిటికీ తామర పువ్వు తామర పువ్వు తామర పువ్వు అంటారేమిటి అంటే, తామర పువ్వుకు ఒక లక్షణం ఉంటుంది. తామర పువ్వులో మకరందం పరిపుష్టంగా ఉంటుంది. పరిపుష్టమైన మకరందం ఉంటుంది కాబట్టి తుమ్మెద ఎక్కడ ఉన్నా కూడా వచ్చి తామర పువ్వు మీద వాలుతుంది. తామర పువ్వుకి తుమ్మెదకి సంస్కృతంలో షట్పది అని పేరు. 6 కాళ్లతో ఉంటుంది. పంచేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు, మనస్సు 6 కలిసి భగవంతుని యొక్క ఏ అవయవం మీద నిలబడిపోయినా సరే అక్కడ ఆనందం పొందుతూ ఉండిపోయాడు అనుకోండి. అలా ఆనందం పొందుతూ ఉండిపోవడం అనేటటువంటి మనసులోంచి ఉద్భుతం అవ్వాలి తప్పించి శ్లోకంలో ఉద్భుతం అవ్వదు. శ్లోకం చదివినప్పుడు ఉద్భుతం అవుతుంది అనుకుంటే తప్పు. శ్లోకం చదువుతున్నప్పుడు నీ మనసు ప్రతిస్పందించి ఉద్భుతమైతే అప్పుడు ఆ తేనె
ఆయన యొక్క చేయి నీకు తామర పువ్వు, నీ పంచేంద్రియముల మనస్సుతో నువ్వు తుమ్మెదవై వాలేవు. ఆయన కన్ను తామర పువ్వు, నీ మనసు 5 ఇంద్రియములు కలిసి దాని మీద వాలి అనుభవిస్తాయి, అప్పుడు తామర పువ్వు. ఆయన పాదం తామర పువ్వు, ఆ పాదములు చూస్తున్నప్పుడు పంచేంద్రియములు మనస్సు కలిసి నువ్వు వెళ్ళి వాలి అనుభవిస్తావు. రసగ్రాహివై సారగ్రాహివై ఆయన యొక్క సౌందర్యాన్ని తాగుతావు. అలా తాగేటప్పుడు నోరు సాధనం అవ్వదు, కన్నులు సాధనం అవుతాయి. సాధారణంగా నోరు తాగాలి, కన్నులు తాగుతాయి. ఒక ఇంద్రియం చేసే పని ఒక ఇంద్రియం చేస్తుంది. పోతన గారు అష్టమస్కంధంలో వామనమూర్తి యొక్క ఘట్టాన్ని చెప్తూ, చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడనది లక్ష్మీనాథున్ అంటారు. చూపులతో తాగేసిందయా శ్రీపతి యొక్క రూపాన్ని అంటారు. అదేం మామూలు రూపమా? జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్రపద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. అది సారగ్రాహి అంటే, అది పద్మము అంటే. దాని మీద వాలి అనుభవించడం అన్న మాటకు అర్థం అది. ఆ అనుభవించడం అన్నది హృదయ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అది లేదనుకోండి, ఎన్ని చదువుతున్నా యాంత్రికంగా నుంచి ఆవలిస్తాడు, లేకపోతే ఏది చెప్తున్నా సెల్ ఫోన్ మాట్లాడుకుంటుంటాడు. కాబట్టి అదిగో అటువంటి కుసంస్కారం ఎందుకు వస్తుంది అంటే, పరవశించగలిగినటువంటి హృదయం, భక్తితో కూడిన సంస్కారం లేని వాళ్ళకి అటువంటివి వబ్బుతాయి. కాబట్టి ఓ వెంకటేశ్వర సుప్రభాతం అవుతోందనుకోండి, కేవల సుప్రభాతం వల్ల మనస్సులో ఆనందము ఉద్భుతం అవ్వదు. సుప్రభాతం పాడి పాడి నిజంగా పరమేశ్వరుడు పడుకుంటాడా? నిజంగా పరమేశ్వరుడు పడుకోడు. ఆయన పడుకున్నాడన్న నీ భావన నీ ఆనందానికి కారణం. ఆయన పడుకుంటే మన్ని చూసేవాడు ఎవరు? ఆయన పడుకోడు. అందుకే భాగవతం దశమస్కంధంలో చమత్కారం ఉంది. కృష్ణుడు దశమస్కంధంలో పరిపూర్ణావతారంగా వస్తే ఆయన్ని పడుకోబెట్టి జో కొడుతున్నారు. ఆయనకి అర్థం కాలేదు, ఎందుకు ఇలా కొట్టేస్తున్నారు నా వీపు మీద. ఆ మందర పర్వతం పెట్టి తిప్పినప్పుడు కూడా ఇంత బాధపడలేదు, ఇదేమిట్రా ఇలా కొట్టేస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు ఆయన అర్థం అవలా. జోజో కమలదళిక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందు వదన జోజో ఎనచున్ అంటూ కొడుతున్నారు. ఆలోచించాడు, ఏమిటి బట్ట ఉయ్యాల్లో వేస్తున్నారు, ఒళ్ళో పడుకోబెట్టుకుంటున్నారు, ఎత్తుతున్నారు, దింపుతున్నారు, ఊపుతున్నారు, కొడుతున్నారు, పడుకోబెడుతున్నారు, ఏం చెయ్యాలి నేను, వీళ్ళ ఉద్దేశం ఏమిటి ఆలోచించాడు. ఓహో, వీళ్ళకు అలవాటు ఉంది. లోకములు నిదురపోవగతా నిదురింపని శుభగుడు రమణులు జోకొట్టి పాడతా కను తెరవకయుండే నిద్ర చేకును క్రియనన్. ఆయన వీళ్ళందరికీ కూడా ఓ దిక్కుమాలిన అలవాటు, రాత్రి అయితే నిద్రపోతారు, నేను పడుకోవాలని కొట్టేస్తున్నారు, బాబోయ్ కళ్ళు మూసుకుంటే కానీ ఊరుకోరని కళ్ళు మూసుకున్నాడు. నిజంగా ఆయన పడుకుంటాడా? పడుకున్నట్లు నటిస్తాడంతే. అది ఎవరి కోసము అంటే మన సంతోషం కోసం ఆయన పడుకున్నాడని పడుకోబెడతాం. ఆయన నిజంగా నిద్రపోయాడా మనం లేపడానికి? ఆయన్ని లేపామని సంతోషిస్తాం, ఆయన్ని లేపుతున్నామని సంతోషించడానికి సుప్రభాతం పాడతాం. ఆయన లేవడం ఎందుకంటే మన కోసం లేచాడు. ఎందుకు సంతోషించాలి మనసంటే, కమలాకు చచూచు కకుంకుమతో నియతారు నితాతులనీ ఇలతనో కమలాయ తలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే అన్నాను అనుకోండి. తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి స్వామి నిద్రలే 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 అని అనేకమైనటువంటి గుర్తులు చెప్తే, అయ్యో పాపం పిల్లలు వచ్చి నన్ను లేవమంటున్నారు, దర్శనం ఇమ్మంటున్నారని చెప్పి రాత్రి లక్ష్మీదేవిని గట్టిగా కౌగిలించుకొని పడుకున్నటువంటి స్వామి నిద్రలేచి గబగబా రావడంలో పైన వేసుకున్న ఉత్తరీయం జారిపోతే అసలే నల్లని శరీరం ఉన్నవాడేమో ఎర్రని అమ్మవారి కుచుమల మీద కుంకుమ చుక్కలు వక్షస్థలం మీద కనపడుతుండగా బయటికి వచ్చేసావు, మా కనురాపు తగులుతుందేమో, మూసేయి 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 అని భక్తుల పట్ల ఆయనకున్నటువంటి అనుగ్రహానికి పరవశించిపోయి ఆ శ్లోకం చెప్తే అక్కడ ఆగిపోవాలి కాసేపు. ఆయన వచ్చాడన్న భావనతో. శ్లోకం ఏం చేస్తుంది? నీ మనసులో భావన తరింపజేస్తుంది. అది ఉద్భుతం అవ్వాలి. అది సౌందర్యం అంటే, అది పొంగంటే. ఆ పొంగు లేదనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఒకటే, ఎక్కడికి వెళ్ళినా ఓలాగే ఉంటాడు. ఆఖరికి సహస్రదీపాలంకార సేవ అవుతున్నా దెబ్బలాడుకుంటూ ఉంటారు. సహస్రదీపాలంకార సేవ కాదు, దొరక్క దొరికిన అష్టదళ పాద పద్మారాధనానికి వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. అసలు సుప్రభాతానికి వెళ్ళి కునికేస్తూ ఉంటారు. ఇక ఎందుకు వెళ్ళడం? నీ మనసుకి పొంగు ఉండాలి, ఆ సంతోషం అనుభవించాలి. ఇది నాకు దొరికే అవకాశమా?
ఎక్కడో విశ్వామిత్రుడికి లభించింది పడుకుంటే లేపడం, ఇన్నాళ్ళకి నాకు లభించింది అన్న పరవశం నీకుంటే ఆవలింత రాదు. ప్రపంచంలో ఏదీ దీనికన్నా ఎక్కువ కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రాముడు ఎంత గొప్పవాడు అంటే అసలు నోరు విప్పి మాట్లాడు కొంతమంది దగ్గర. ఎవరి దగ్గర మాట్లాడడు అంటే సీతమ్మ తల్లి గొప్పగా చెప్పుకుంది అనసూయమ్మతో. మా ఆయనమ్మ కొన్ని చోట్ల మాట్లాడ్డు. ఎక్కడ మాట్లాడ్డో తెలుసా? ఆశ్రమాలలో గురువుల దగ్గర, ఆడవాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడ్డావు. చాలా తక్కువ మాట్లాడతాడు. గురువు దగ్గర వినాలి తప్ప గురువుకి మనం చెప్పకూడదు. ఈ టాన్సిలైటిస్ సమస్య ఉన్నప్పుడు ఏంటంటే అది కనుక కొంచెం అంటే మామూలుగా సింపుల్గా ఉంది, ఎక్కువ వాపు లేదు, ఎక్కువ గొంతులో ఎరుపు కానీ లేకపోతే ఆ గ్రంథుల మీద ఒక తెల్లటి చుక్కలు లాంటివి వస్తుంటాయి. అలాంటివి ఏమీ లేకుండా చాలా కొంచెంగా ఉన్నట్టయితే కనుక మనం ఇందాక చేసుకున్నటువంటి పటికతో పుక్కిలించుకుంటే సరిపోతుంది. అయితే కొన్నిసార్లు ఏంటంటే ఈ వాపు బాగా ఎక్కువగా ఉంటుంటుంది, అసలు మింగడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు తొందరగా గుణం కనిపించడానికి పిల్లలకి తాగించడానికి ఒక ఔషధం తయారు చేసుకోవాలి. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మొదటి మూలిక దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్కకి కఫదోషాన్ని తగ్గించేటువంటి గుణం, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి గుణం బాగా ఉంటుంది. దాల్చిన చెక్కని మెత్తడి చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. దీంతో పాటుగా మనకి యాలక్కాయలు కావాలి. ఈ యాలక్కాయలు కూడా కఫదోషాన్ని తగ్గించేటువంటి గుణం, అలాగే గొంతులో ఉండేటువంటి టాన్సిల్స్ వాపు తగ్గించేటువంటి గుణం కూడా బాగుంటుంది. ఏలకాయలను ఒళ్ళు చేసి ఆ లోపల ఉండేదాన్ని పొడిలాగా చేసుకుని ఈ పొడిని కూడా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా ఇందులో ఆఖరిగా మనకు కావాల్సినటువంటిది లవంగాలు. ఈ లవంగాలకు కూడా కఫదోషాన్ని తగ్గించేటువంటి గుణం, అలాగే టాన్సిల్స్లో ఉండేటువంటి వాపును తగ్గించేటువంటి గుణం బాగా ఉంటుంది. లవంగాలు కూడా చూర్ణంలాగా చేసేసి 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ మూడింటి చూర్ణాలని అంటే లవంగాలు, ఏలక్కాయలు, దాల్చిన చెక్క మూడింటి చూర్ణాలని కలిపేసి ఉంచుకుని సుమారుగా ఒక పావు చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దాన్ని ఒక చిన్న అరకప్పు నీళ్ళు అంటే కొంచెం ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో నీటిలో వేసి దాన్ని టీ కాచినట్టుగా మరిగించాలి. అలా మరిగిన తర్వాత దాన్ని వడపోసి వెచ్చవెచ్చగా ఉండగానే అందులో ఒక చిన్న చెంచాడు తేనె కూడా కలిపి దాన్ని పిల్లలకి అంటే కొంచెంగా తాగించాలన్నమాట. ఆ వెచ్చగానే గొంతులోంచి దిగేలాగా. ఆ విధంగా ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి ఈ ఔషధంతో తయారైనటువంటి కషాయాన్ని కనుక ఇస్తున్నట్టయితే పిల్లల టాన్సిలైటిస్ సమస్య తొందరగా తగ్గిపోతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శకునాలు, ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ప్రయాణ సమయంలో కార్యసిద్ధికి ఉపయోగపడే కొన్ని ప్రత్యేకమైన శుభశకునాలను మనం పరిశీలించినట్లయితే, ప్రయాణ సమయంలో మనం మంగళ వాయిద్యాలను విన్నా, మంగళ వాయిద్యాలు మనకి ఎదురుగా వచ్చినా దాన్ని శుభశకునంగా భావించాలని, చక్కటి శుభ ఫలితాలను మనం పొందవచ్చని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా కార్యసిద్ధి కోసం ప్రయాణ సమయంలో పండ్లు, కాయలు, పూలు, తెల్లటి అన్నము, పాయసము, ఏనుగు, గుర్రము, ఎద్దు, మండుతున్నటువంటి అగ్ని, కట్టెలు, నీటి బిందెలు, నీటి కుండలు మనకి ఎదురుగా వచ్చినట్లయితే వీటన్నిటినీ కూడా శుభాన్ని కలిగించేటటువంటి శుభ శకునాలుగా భావించాలని శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటకు వెళ్తున్నటువంటి తరుణంలో కంచు లోహాన్ని కానీ, రాగి లోహాన్ని కానీ తాకి ప్రయాణం చేసినట్లయితే, లేదా ఆ లోహాలను చూసి ప్రయాణం చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయని, దాన్ని శుభశకునంగా భావించాలని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ప్రయాణ సమయంలో పసిపిల్లలు కానీ, బాలింతలు కానీ తుమ్మినట్లయితే దాని ద్వారా అనుకూల ఫలితాలు కలుగుతాయని, పసిపిల్లల, బాలింతల తుమ్ము అనేది శుభశకునంగా భావించాలని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ప్రయాణ సమయంలో గ్రద్ద ఇంటి చుట్టూ ఎగిరినట్లయితే శుభ ఫలితాలు ఏర్పడతాయని, గ్రద్ద మనం ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో మనకి కుడివైపు నుంచి ఎడమవైపుగా వెళ్ళినట్లయితే
అప్రయత్న ధనలాభం కలుగుతుందని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ప్రయాణ సమయంలో గ్రద్ద నోటిలో ఆహారాన్ని ఉంచుకొని మనకి ఎదురుగా వచ్చినట్లయితే సకల కార్యాలలో మనం విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉన్నట్లుగా శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ప్రయాణ సమయంలో పాలపిట్ట, కుక్క, నక్క ఇవన్నీ మనకు వెనక వైపు నుంచి వెళ్ళినట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయని, ప్రత్యేకంగా మృష్టాన్న భోజనం ధనలాభం లభించడానికి ఆస్కారం ఉందని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా కార్యసిద్ధి కోసం ప్రయాణ సమయంలో మనకి పాలపిట్ట ఎదురైనట్లయితే దాని ద్వారా చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. పాలపిట్ట దక్షిణ దిక్కులో కనిపించినట్లయితే ధనపరంగా చక్కటి లాభం కలుగుతుంది. పాలపిట్ట మనకి నైరుతి దిక్కులో కనిపించినట్లయితే వాహనం పరంగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయని, వాహన లాభం కలుగుతుందని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళుతున్నటువంటి తరుణంలో పక్షులు మనకి కుడివైపు నుండి ఎడమవైపుగా వెళ్ళినట్లయితే దాన్ని శుభశకునంగా భావించాలని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. పక్షుల గుంపు మొత్తం కూడా కుడివైపు నుంచి ఎడమ వైపుకి అలా వెళ్ళినట్లయితే ధనపరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే పక్షులు మొత్తం కూడా ప్రయాణ సమయంలో మనకి కుడివైపే అలా ఉన్నట్లయితే కనుక దాన్ని కూడా శుభశకునంగా భావించాలి. ప్రయాణ సమయంలో మనకి కాకి కుడివైపు నుండి ఎడమవైపుగా వెళ్ళినట్లయితే చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. 2 కాకులు కనుక ప్రయాణ సమయంలో మనకి కుడివైపు నుండి ఎడమవైపుకు వెళ్ళినట్లయితే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుందని, అదే 3 కాకులు కుడివైపు నుండి ఎడమవైపుకు వెళ్ళినట్లయితే అధికార లాభం కలుగుతుందని, ఉద్యోగంలో ఉన్నతిని పొందటానికి ఆస్కారం ఉందని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో మనం ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు కుడి నుండి ఎడమకు కాకులు వెళ్ళినట్లయితే, మనం ఇంటి లోపలికి వస్తున్నప్పుడు ఎడమవైపు నుండి కుడివైపు కాకులు వెళ్ళినట్లయితే వాటిని శుభశకునాలుగా భావించాలని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో భరద్వాజ పక్షి మనకి కుడివైపు నుండి ఎడమవైపుగా వెళ్ళినట్లయితే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుందని, ధనపరంగా చక్కటి ప్రయోజనం కలుగుతుందని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ప్రయాణ సమయంలో బల్లి మనకి ఎడమవైపు అరచినట్లయితే లేదా మనకి ఎడమవైపు శబ్దం చేసినట్లయితే దాని ద్వారా సకల సంపదలు కలుగుతాయని శకున శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రయాణ సమయంలో 2 తుమ్ములు వరుసగా వచ్చినట్లయితే దాన్ని కార్యసిద్ధికి సంకేతంగా భావించాలని చక్కటి శుభశకునమని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ప్రయాణ సమయంలో 1 తుమ్ము వచ్చినట్లయితే ఆ తుమ్ము వల్ల కలిగేటటువంటి దోషాన్ని తొలగింపజేసుకోవటానికి బంగారాన్ని కానీ స్త్రీల నాట్యాన్ని కానీ దర్శించాలని లేదా తాంబూలం వేసుకున్నటువంటి వ్యక్తిని దర్శించాలని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ప్రయాణ సమయంలో తాంబూలం వేసుకున్నటువంటి వ్యక్తిని దర్శించటం లేదా మనం తాంబూలం వేసుకున్నా సరే తుమ్ము వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలను తొలగింపజేసుకోవచ్చని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఇంకా శకునాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. అశ్విని నక్షత్రం 3వ పాదంలో జన్మించడం ద్వారాగా తెలివితేటలు అధికంగా ఉంటాయి. కారణం ఈ 3వ పాదం ఇది జ్ఞానాంశ అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. జ్ఞానాంశ అనగానే ప్రధానంగా తెలివితేటలు, అలాగే ఈ తెలివితేటల్ని ప్రదర్శించి చేసేటటువంటి వృత్తులు, ముఖ్యంగా సాంకేతిక రంగం, అలాగే క్రియేటివిటీ, అలాగే వీరు చేసేటటువంటి పనుల్లో నైపుణ్యం ఉంటుంది. ప్రధానంగా కంప్యూటర్స్కి సంబంధించినటువంటి రంగాలు, గణితానికి సంబంధించినటువంటి రంగాలు, అకౌంట్స్, న్యాయవాదులు, ఈ విధంగా జీవించేటటువంటి అవకాశం కనపడుతుంది. ప్రధానంగా ఇంజనీర్లుగా రాణిస్తూ ఉంటారు. 3వ పాదం ఇది జ్ఞానాంశ కాబట్టి వాక్కుకి సంబంధించినటువంటి రంగములన్నీ కూడా యోగిస్తూ ఉంటాయి.
విద్యాపరంగా చాలా చురుకుగా చైతన్యవంతంగా విద్యార్జన చేస్తారు. ఒక్కసారి చదివితే చాలు వీళ్ళు విశేషమైనటువంటి అపారమైన విద్యా జ్ఞానాన్ని, మేధా శక్తిని, మేధో సంపత్తిని కలిగి ఉంటారు. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం, అశ్విని నక్షత్రంలో ఎక్కడ జన్మించినా కూడా వైద్య రంగము, ఇంజనీరింగ్ రంగము ఇవి కలిసి వస్తాయి. అలాగే అశ్విని నక్షత్రంలో రాస్యాధిపతి కనుక కుజుడు కనుక బలవంతుడై ఉన్నట్లయితే రక్షణ రంగము, పోలీసు రంగము ఇవి కూడా సహకరిస్తాయి. ప్రధానంగా 3వ పాదంలో విశేషంగా మనకి ఈ రహస్య సంబంధమైన, గూఢచార సంబంధమైనటువంటి వృత్తులు, ఇంటెలిజెన్స్, సిబిఐ, అలాగే రాయుబారులు వీళ్ళందరూ కూడా ఆ రంగంలో ఉన్నారు. ప్రధానంగా వర్తక రంగం, అలాగే ఈ వర్తకంతో పాటుగా వ్యాపార ప్రక్రియ దక్షత కలిగి ఉంటారు. వ్యాపారాంశ ఇది, వ్యాపార యోగం బాగా కలిసి వస్తుంది. ఈ బుధుడికి కేతువుకి అనుసంధానమై ఉండటం చేత, బుధుడు యొక్క బలం కేతువుతో సమ్మిళితం అవటం చేత, అంటే కేతువు అంటేనే జ్ఞానం, బుధుడంటే కూడా జ్ఞానము, పండిత లక్షణాలు అధికంగా ఉంటాయి అశ్విని నక్షత్రం 3వ పాదంలో జన్మిస్తాయి. వాటితో పాటుగా మొండితనము, పట్టుదల, ఎప్పుడు నూతనత్వంపై ఆసక్తి, అన్వేషణ, తెలివితేటలు బాగా ప్రదర్శించడం, అనుకున్న దాన్ని సాధించేంత వరకు పట్టుదలతో కృషి చేయటం, ధన సంపాదనలో నేర్పు, పటిమ, పటుత్వము, స్వార్థ చింతన, ఉత్సాహ శక్తి, ధర్మబుద్ధి, అలాగే ఈ జ్ఞాన సంపదని ఏ విధంగా వినియోగించుకోవాలో అశ్విని నక్షత్రం 3వ పాదం వారికి బాగా తెలిసి ఉంటుంది. ఇక్కడ 3 అంశాలు మనం పరిశీలన చేస్తున్నాం. బుధుడు, కేతువు, కుజుడు. గణమేమో దైవగణం, అశ్వరూపంలో ఉన్నటువంటి యొక్క నక్షత్రం. ఆరోగ్యము, ప్రతిదాన్ని కూడా ఇష్టపడటము, ప్రతిదాన్ని ఆరాధించడం, ప్రకృతి ఆరాధన, ఇవి ప్రత్యేకంగా విశేషంగా 3వ పాదానికి ఉన్నటువంటి లక్షణాలు. వీటిల్లో ఎక్కడైనా సరే కేతుగ్రహం సరిగా లేకపోయినా, జాతకంలో రాస్యాధిపతి కుజుడు బలంగా లేకపోయినా, చంద్రుడు బలహీనంగా ఉన్నా, 3వ పాదం వారికి ప్రత్యేకంగా బుధుడు యొక్క బలం తగ్గినా చేయవలసినటువంటి దైవారాధన మహావిష్ణుమూర్తి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామం చదవాలి. అశ్విని నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా సహజంగా సూర్యారాధన చేస్తూ ఉండాలి. దాంతోపాటుగా 3వ పాదంలో జన్మించడం ద్వారాగా విశేషంగా మహావిష్ణుమూర్తి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే ఆరోగ్యవంతులై, శక్తిమంతులై, దైవ సంబంధమైనటువంటి పుణ్యాన్ని సమకూర్చుకుంటారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో అశ్విని నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి ఏ ఏ రంగాలు అనుకూలిస్తాయి, వారి భవిష్యత్ ఎలా ఉంటుంది, వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. చర్మం కమిలిపోయే సమస్య నివారణకు ఉపకరించే గోముఖాసనం. మనం స్వీకరించే ఆహారంలో ప్రోటీన్ లోపం వల్ల చర్మం కమిలిపోయే అవకాశం ఉంది. పంచ జ్ఞానేంద్రియాల్లో చర్మం ముఖ్యమైనది. ఆహార విహారాల్లో నియమిత విధానాలు పాటించకపోవటం వల్ల, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచకపోవటం వల్ల, ఎండలో అధికంగా సంచరించడం వల్ల, కొన్ని రకాల ఔషధాల దుష్ప్రభావం వల్ల చర్మం కమిలిపోవచ్చు. ఈ సమస్య పరిష్కారానికి గోముఖాసనం ఉపకరిస్తుంది. 2 కాళ్ళు ఒకదానిపై ఒకటి పెట్టి మడవాలి. వీపు మీద నుంచి 2 చేతులు పట్టుకోవాలి. 2 చేతుల్ని కొక్కెంలాగా పట్టుకోవాలి. ఈ గోముఖాసనం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో గృహ నిర్మాణాన్ని ఆచరించేటప్పుడు దిశల్లో వర్గుల యొక్క ప్రభావం అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఆగ్నేయ దిశ కనుక పరిశీలించినట్లయితే దీనికి కావర్గు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. వర్గాధిపతి మార్జాలంగా చెప్పారు. ఆయము ధూమాయము అంటారు. ఇక నైరుతి దిశ కనుక చూసినట్లయితే నైరుతి టావర్గము వర్గాధిపతిగా ఉంటాడు. శునకం
శత్రుదిశ చావర్గం అవుతుంది. ఈశాన్యం నైరుతి మూలలకు దిశాధిపతి నిరుతి కాబట్టి ఈ దిక్కుకు ఆయము శ్వానాయము. ఇది ఆయుధ సామాన్లు ఆయుధగారాలకి శ్రేష్టంగా చెప్పడం జరిగింది. ఇకపోతే వాయవ్యం ఉంది. ఈ వాయువ్యానికి వావర్గము, వర్గాధిపతి మాత్రం ఎలుక అవుతాడు. దిశాధిపతి వాయుదేవుడు. ఈ దిశకు ఖరాయము అనే పేరుంది. ఈ దిశకు ఆగ్నేయం శత్రువాయం అవుతుంది. ఈ దిశలో నిర్మాణాలు చేసేటప్పుడు ధూమాయము అనేటువంటిది చేయకూడదు. ఇకపోతే ఈశాన్యం శావర్గం వాళ్ళకి చాలా గొప్పగా పనిచేస్తుంది. వర్గాధిపతి కుందేలు. ఈ దిశకు కాకాయము శ్రేష్టం. వర్గశత్రువు శునకం. దిశాధిపతి ఈశాన్యుడుగా ఉంటాడు. శ్వానాయము ఈ దిశకు పనికిరాదు. అదీను గృహములకు మాత్రమే ఇది వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనప్పటికీ దిక్కుల యొక్క విధి విధానాన్ని అంచనా వేసుకుంటూ వ్యక్తి యొక్క పేరు నక్షత్రం చక్కగా చూసుకొని ఆ వ్యక్తికి నక్షత్ర రీత్యా వర్గురీత్యా ఎటువంటి ఆయము సర్వవిధ శ్రేయోదాయకము చక్కటి ఆచరణయోగ్యమైనటువంటి ప్రభావంతో కనుక గృహ నిర్మాణం చేస్తూ చక్కటి వాస్తుశాస్త్రాన్ని గనక ఆచరించినట్లయితే ఆ గృహం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది బాగా నిష్ణాతులైనటువంటి వాస్తుశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తుల నుంచి మీరు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క నూతన గృహ నిర్మాణాలు చేపట్టడం సర్వే సర్వత్రా కూడా గృహబలరీత్యా సర్వశ్రేయోదాయకంగా భావించాలి. ఇక పోయినట్లయితే దిక్కుల విషయంలో కూడాను కొన్ని సూత్ర ప్రాతిపదికలు కూడా చెప్పడం జరిగింది మనకు వాస్తుశాస్త్రరీత్యా. ఇప్పుడు తూర్పు దిక్కుకు వ్యతిరేక దిక్కు అయినటువంటి పడమర కంటే కూడా పల్లంగా కనుక ఉన్నట్లయితే సిరి సంపదలు వస్తాయి అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. అంటే ఎప్పుడూ కూడా పడమర దిశ ఎత్తులోను తూర్పు దిశ చాలా తక్కువలోను, అంటే బాగా పడమర కన్నా తక్కువ ఎత్తులోను ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తెరగటం చాలా మంచిది. ఇలా కనుక ఉన్నట్లయితే కీర్తి ఆయుష్ అభివృద్ధి బాగా కలుగుతాయి. ఈశాన్యం వాయువ్యం కంటే పల్లంగా ఉంటే మానసికమైనటువంటి అశాంతి, చోర భయాలు, శత్రువుల వలన ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ దిక్కు పడమర కన్నా కూడా ఎత్తుగా ఉంటే సంతానానికి అరిష్టం ఏర్పడి తీరుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా తూర్పు దిక్కున నివసించేటువంటి వాళ్ళు పడమర దిశ కన్నా కూడాను తక్కువ ఎత్తులోనే ఉండాలి అనేటువంటి గొప్ప విషయాన్ని అర్థం చేసుకోవాలి. నైరుతి కన్నా ఎత్తుగా ఉంటే అన్నిటికన్నా కూడాను అశుభ ఫలితాలే ఏర్పడతాయి అని చెప్పేసి కూడా శాస్త్రం ఉన్నది. వాయువుల కన్నా కూడాను ఎత్తుగా ఉంటే శుభ ఫలితాలు ధనవృద్ధి కలిగి తీరుతాయి అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ తూర్పు దిశ అందరూ కూడాను ఇష్టపడుతూ ఉంటారు. కారణం సూర్యుడు ఉదయించేది కూడా తూర్పు దిశ నుంచే కదా. అంతేకాకుండా ఇంద్రతత్వం అక్కడ బాగా విరాజిల్లుతూ ఉంటుంది. అందుచేత కూడాను చాలామంది మాది తూర్పు ఫేసింగ్ అండి అంటూ ఉంటారు. దిశలన్నీ కూడా చాలా గొప్పవే. ఆ దిశల్లో వ్యక్తి యొక్క పేరును బట్టి నిర్మాణం కనుక చేసుకున్నట్లయితే అందమైనటువంటి శరీరానికి మరింత అందం ఏ విధంగా ఇనుడింపజేసిన వాళ్ళం అవుతామో వాస్తుశాస్త్రానికి కూడా ఆ విధంగానే
ఆ గృహబలానికి మరింత అందాన్ని చేకూర్చిన వారం అవుతాం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఆగ్నేయ దిక్కు ఉందనుకోండి, ఈ ఆగ్నేయ దిక్కు వ్యతిరేక దిక్కు అయినటువంటి వాయువ్యం కన్నా కూడాను ఎత్తుగా ఉండాలి. ఈశాన్యం వాయువ్యాల కన్నా కూడాను ఎత్తుగా ఉంటే శుభ ఫలితాలు సంభవిస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్నింటా విజయం కానీ నైరుతి కన్నా ఎత్తుగా ఉంటే కొద్దిగా అసుఖం వస్తుంది. నైరుతి కన్నా పల్లంగా ఉంటే శుభ ఫలితం సంభవిస్తుంది. ఈశాన్య వాయువ్యం కన్నా కూడా పల్లంగా ఉంటే దుర్మార్గ ప్రవృత్తి, శత్రు భయం అనేటువంటివి రావడానికి కూడా ఆస్కారాలు అధికంగా ఉంటాయి. ఇక దక్షిణ దిక్కు దీని యొక్క వ్యతిరేక దిక్కు అయినటువంటి ఉత్తరం కన్నా ఎత్తుగా ఉండాలి. ఇలా ఎత్తుగా ఉంటే ఆర్థికాభివృద్ధి బాగా కలుగుతుంది, ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఉత్తరం కన్నా కూడా పల్లంగా ఉంటే దరిద్రం వస్తుంది, అనేక వ్యాధులు కూడాను చుట్టుముడతాయి, ధన నష్టం సంభవిస్తుందని గుర్తెరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో చెప్పుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. చర్మం కమిలిపోయే సమస్య నివారణకు ఉపయోగపడే కటిచక్రం. చర్మం కమిలిపోవడం అనే సమస్యకు ఆహార విహారాలే ప్రధాన కారణం. క్రమశిక్షణాయుత జీవన విధానం పాటించకపోవటం వల్ల శరీరంపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. శారీరక శుభ్రత లోపించటం వల్ల శరీరంపై ఏర్పడే వివిధ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా చర్మం కమిలిపోవచ్చు. ఈ సమస్య నివారణకు కటిచక్రం కూడా బాగా ఉపయోగపడుతుంది. నేలపై కూర్చొని కాళ్లను ముందుకు చాపాలి. 2 చేతులు పక్కకు పెట్టి తలను 2 వైపులా నేలకు తాకించాలి. నడుమును ఎల్ ఆకారంలో పెట్టాలి. శ్వాసను నియమిత రీతిలో తీసుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో సమతౌల్యత పాటించాలి. ఈ కటిచక్ర సాధన వల్ల శారీరక వ్యవస్థలో జీవక్రియలు చైతన్యవంతమవుతాయి. క్రమంగా చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.